వెల్కమ్ టు రాజనీతి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని నిర్మాణానికి 34,000 ఎకరాలు భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి భూమిని తీసుకున్నారు. భూములు ఇచ్చిన రైతులకు రాజధానిగా డెవలప్ చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చే విధంగా సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చారు. దాదాపు 90% మంది రైతులు ఈ విధానంలో భూములను భూ సమీకరణ విధానంలో ఇచ్చారు. భూములు ఇవ్వని కొద్దిమంది రైతులకు బాసటగా 2 రాష్ట్రాల్లోని మేధావులు, రాజకీయ నాయకులు ఆందోళన చేశారు. ఆ రోజుల్లో రాజధాని మీద దుష్ప్రచారం చేశారు. ఇది ఎవరి రాజధాని అని ఐవైఆర్ కృష్ణారావు గారని ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సిఎస్గా కూడా చేశారు చంద్రబాబు గారి హయాంలో. ఆయన ఒక పుస్తకం రాశారు. ఈ ఒడ్డే శోభనాద్రేశ్వరరావు గారు లాంటి సీనియర్ నాయకులు సైతం రైతులకు అన్యాయం చేస్తున్నారని సభలు పెట్టారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో మేధావులు అందరూ వచ్చారు. వీళ్ళంతా కూడా రాజధానికి 34,000 ఎకరాలు ఎందుకు, ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు నిర్మించడానికి ఇన్ని వేల ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. అక్కడ ఒక ప్రణాళికాబద్ధమైన నగరం నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని విస్మరించి మరీ విషం కక్కారు వీళ్ళంతా. వీళ్ళందరికీ వైసీపీ మీడియా మద్దతు ఇచ్చింది, ఆ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అమరావతిని పాడుపెట్టారు. ఆ 34,000 ఎకరాలు అటు ఇటు కాకుండా చిల్లచెట్లతో నిండిపోయాయి. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 34,000 ఎకరాలు అవసరమా, రైతులకు అన్యాయం జరిగిందని గోడు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అధికారంలోకి వచ్చాక ఆయన అస్మదేయ కంపెనీలకు వేలాది ఎకరాలు దోచిపెట్టాడు. ఇండోసోల్ అనే ఒక కంపెనీ పుట్టింది ఈయన అధికారంలోకి వచ్చాక. ₹1,00,000 మూలధనంతో ప్రారంభమైన ఈ కంపెనీ జగన్ రెడ్డి సహకారంతో, ఆయన అండదండలతో 25,000 ఎకరాల భూములను చేజిక్కించుకుంది. రామాయపట్నం పోర్టు సమీపంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని 8,600 ఎకరాలు ప్రభుత్వం నుంచి తీసుకుంది ఈ కంపెనీ. అంతటితో ఆగలేదు. ఎన్నికల కోడ్ రావడానికి ఒకరోజు ముందు 17,600 ఎకరాలు ఈ కంపెనీకి కట్టబెట్టారు. ఈ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడు కావటం వల్లే ఇది సాధ్యమైంది. ఈ 17,000 ఎకరాలు కూడా సోలార్ పవర్ ప్రాజెక్టుల స్థాపన కోసమని ఇచ్చారు. మొత్తం 5 ఏళ్లలో ఈ కంపెనీకి 26,000 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 8,600 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 10,000 ఎకరాల పైచిలుకు, అనంతపురం జిల్లాలో 2,600 ఎకరాలు, కడప జిల్లాలో 3,770 ఎకరాలు కేటాయించారు. ఇండోసోల్ కంపెనీతో పాటు ఈ 5 ఏళ్లలోనే గ్రీన్కో అనే మరో కంపెనీకి కూడా 7,000 ఎకరాలు ఇచ్చారు. ఇందులో 2,000 ఎకరాలు కోడ్ రావడానికి ఒకరోజు ముందు జీవోలు జారీ చేసి ఈ కంపెనీకి కట్టబెట్టారు. గ్రీన్కో కంపెనీ అధినేత కూడా జగన్కు సన్నిహితుడు. ఆయన పేరు చలమలశెట్టి సునీల్. ఆయన కాకినాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ 7,000 ఎకరాలను ఎకరం 5 లక్షల చొప్పున ఈ కంపెనీకి అమ్మేశారండి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా 5 లక్షలకు ఎకరం దొరికే పరిస్థితి లేదు. కానీ ఈ కంపెనీకి కారు చౌకగా అమ్మేశారు. ఈ కంపెనీ కోరుకున్న చోట కోరుకున్నంత భూమిని ఇచ్చేశారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి కంపెనీలకు లీజు ప్రాతిపదికన భూములు ఇస్తారు. కానీ ఈ గ్రీన్కో కంపెనీకి వేలాది ఎకరాల భూములను కారు చౌక ధరకు అమ్మేశారు. ఒక్క నంద్యాల జిల్లాలోని 2,000 ఎకరాలు ఈ కంపెనీకి అమ్మేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ 2 కంపెనీలకు కలిపి 32,000 పైచిలుకు ఎకరాలు కేటాయించారు ఈయన 5 ఏళ్లలో. అంటే దాదాపు అమరావతికి ఎంత భూములు అయితే ఇచ్చారో రైతులు, ఈ 2 కంపెనీలకు కలిపి జగన్మోహన్ రెడ్డి ఈ 2 కంపెనీలకి ఇచ్చేశారు. వీళ్ళు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఈ భూములు తీసుకున్నారు. జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన వ్యాన్పిక్ ప్రాజెక్టు పేరుతో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 28,000 ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టేశారు. అంటే అన్ని వేలాది ఎకరాల్లోనే కట్టబెడతారు వీరు. జగన్ అక్రమాస్తుల కేసులో ఈ వాన్పిక్ కూడా ఉంది. ఒకవైపు బకాసురులాగా భూములు చెరబడుతూ అస్మదీయులకు పంచిపెడుతూ ఉంటే దాని గురించి ఎవడో మాట్లాడు. రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవడానికి 34,000 ఎకరాలు రైతుల అంగీకారంతో తీసుకుంటే రాజధానికి అంత అవసరమా, రైతులకు అన్యాయమా అని మాట్లాడిన మేధావులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత మనుషుల కంపెనీలకు వేల ఎకరాల భూములు ధారాదత్తం చేస్తుంటే నోటికి కుట్లేసుకొని కూర్చున్నారు. ఆ రోజు రాజధాని మీద విష ప్రచారం చేసిన సన్నాసులు ఇప్పుడు నోరు మెదపరు. మెదిపితే జగన్ తాట తీయిస్తాడన్న భయమో, లేక జగన్ వేస్తున్న బిస్కెట్లు రుచి మరిగారో కానీ వీళ్ళెవరూ ఇప్పుడు మనకు కనపడరు. ఒకవేళ రేపు పొద్దున్న తెలుగుదేశం ఎన్నికల్లో గెలిచి మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మళ్ళీ రంగంలోకి దిగుతారు వీళ్ళంతా. Like, share and subscribe to Rajaniti channel.